నమస్కారం. యూత్ కౌంటర్కి స్వాగతం. ఈరోజు చర్చలో భాగంగా ఆర్టికల్ 15(5) అంటే ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేసేటట్లుగా 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 15(5)ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్ని అమలు చేయాలనేసి ఉద్దేశంతో ఈ ఆర్టికల్ 15(5)ని పెట్టడం కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో ఐఐటి, ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కేంద్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్లు పెట్టేటప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ని కూడా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ పెట్టాలనేసి అప్పట్లో అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 15(5)ను ఇన్సర్ట్ చేయడం జరిగింది భారత రాజ్యాంగంలో. ఆ తరుణంలో వెంటనే ఆ తర్వాత ఈ ఆర్టికల్ 15(5)ని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని క్వశ్చన్ చేస్తూ అప్పట్లో సుప్రీంకోర్టులో కేసు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జస్ట్ 2014 ఏదైతే ఉందో జనరల్ ఎలక్షన్స్ ముందు జడ్జిమెంట్ రావడం, ఆ జడ్జిమెంట్లో భాగంగా ఈ ఆర్టికల్ 15(5)ని ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ రాజ్యాంగబద్ధంగానే ఉందనేసి అది అప్పీల్ చేయడం కూడా జరిగింది. ఈ తరుణంలో ఈ కొద్ది రోజులుగా ఈ కులగణన అంశం వచ్చినప్పుడు ముఖ్యంగా దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 15(5)ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని. ఇది ఓన్లీ విద్యా సంస్థలు, అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కాదు, విద్యా సంస్థల్లో ఇంప్లిమెంట్ చేయాలని కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్గా మనం చూడొచ్చు. అదే మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ఇండియా అలయన్స్ వాళ్ళు పెట్టడం మనం చూసాం. అందుట్లో భాగంగానే మళ్ళీ ఆర్టికల్ 15(5) చర్చలోకి వచ్చింది. అనేక విద్యా సంస్థల్లో ఈ ఆర్టికల్ 15(5) మీద చర్చ జరుగుతుంది. ఇది ఆర్టికల్ 15(5) కేంద్ర విద్యా సంస్థల్లోనే లేకపోతే ప్రభుత్వ విద్యా సంస్థలోనే ఉంచాలా, లేకపోతే ఈ ఆర్టికల్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా అప్లికబుల్గా చేయాలా అన్నది ఒక క్వశ్చన్ అయితే, ఇంకోటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అనేక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రైవేట్ స్కూల్స్లో 25% సీట్స్ని ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి రిజర్వ్ చేయడము, కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా అక్కడ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసేసి స్కూల్స్లో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో ఈ 25% సీట్లని ఎస్సీ, ఎస్టీ, బీసీ సీట్లను నింపుతున్నారు. ఈ తరుణంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అవసరమా అనే అంశం మీద ఈరోజు మనం చర్చలో భాగంగా ఈరోజు చర్చించుకుందాం. ప్రధానంగా ఈ చర్చలో మనకు వర్చువల్గా జూమ్ ద్వారా మహేష్ గారు మనకు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వారు ప్రస్తుతం ఓయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా గాను, అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్గా కూడా తను పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఓయూలో రిజర్వేషన్ అంశాల మీద చాలా భారీ ఎత్తున తను ఉద్యమాలు కూడా చేయడం, అలాగే పార్టిసిపేట్స్ కూడా చేయడం జరిగింది. వారితో పాటు మనతో శివకుమార్ యాదవ్ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. ఎంఎస్సి స్టాటిస్టిక్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్ చేసి ప్రస్తుతం రీసెర్చ్ వైపు తను చూస్తున్నారు, తను కూడా పాల్గొన్నారు. వారితో పాటు అభినీష్ గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ తెలుగు కోర్సు 3rd ఇయర్లో ఉన్నారు. అంటే యూజీ లెవెల్ని కంప్లీట్ చేసుకొని పీజీ లెవెల్కి పోతున్నారు. ఆయన కూడా హెచ్సియు నుంచి అక్కడ ముఖ్యంగా తెలంగాణ అంశాల మీద, తెలంగాణ విద్యార్థుల సమస్యల మీద పోరాడుతున్నారు. తను కూడా మనకు ఈరోజు జాయిన్ అవుతున్నారు స్టూడియోలో. ముఖ్యంగా మనం మొదటిగా మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఆర్టికల్ 15(5)ని మీరు ఎలా చూస్తారు? దీని ఇంపార్టెన్స్ ఏంటి? ముందుగా కాన్ఫరెన్స్లో డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా నాకు నమస్కారాలు. అండ్ ఈరోజు చాలా అద్భుతమైన టాపిక్ తీసుకున్నారు కిరణ్ సార్, ఎందుకంటే ఇది చాలా మందికి తెలవాలి. యాక్చువల్ ఈ ఆర్టికల్ 15(5) అన్నది అసలు ఈ యాక్ట్ అంటూ ఉన్నదా అనేది కూడా చాలా మందికి తెలియదు యాక్చువల్ చెప్పాలంటే. ఎంత గొప్ప యాక్ట్ అంటే
ఒక విద్య అనేది అట్టడుగు ప్రజలకు తీసుకెళ్ళడానికి, అంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఇవ్వడానికి ఓ అద్భుతమైన అమెండ్మెంట్ యాక్ట్. కేంద్ర ప్రభుత్వం ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు తీసుకొచ్చినట్టు ఒక యాక్ట్. కానీ దీని మీద చాలా మందికి, ఈవెన్ ఎడ్యుకేటర్స్ కూడా దీనికి అవగాహన లేదు. ముఖ్యంగా మీరు ఒకటి మెన్షన్ చేశారు, ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది. అసలు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వల్ల ప్రైవేట్ కాలేజీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకి 25% సీట్స్ ఇవ్వాలనేది కూడా మొన్నటిదాకా తీర్మానం చెప్పేదాకా తెలంగాణలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, ఇంకా చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో, మల్లారెడ్డి అలాంటి కార్పొరేట్ వ్యవస్థలో అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు అడుగు పెట్టాలంటే వాళ్ళ స్టార్టింగ్ ఫీజులే 50,000 లక్ష. భరించలేకపోతారు తల్లిదండ్రులు. అసలు వాళ్ళు చేసిన కష్టం అంతా అటు విద్యకే సగం కష్టం అంతా వృధా అవుతుంది. కానీ ఒక చట్టం అంటుంది, ఆ చట్టం ద్వారా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా కింద అట్టడుగు వర్గాలకి 25% రిజర్వేషన్ సీట్స్ ఇవ్వాలనేది కూడా తెలిసి కూడా ఆ జీవోని కానీ గవర్నమెంట్ రిలీజ్ చేయట్లేదు. ప్లస్ ఆ ప్రజలు కూడా దాని మీద అంత అవగాహన లేదు. ఉన్న తెలిసిన విద్యావేత్తలు కూడా దాని మీద మౌనంగా వహిస్తారు తప్ప అవేర్నెస్ తీసుకురాకపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీలో చూసుకుంటే చాలా మంది ఎమ్మెల్యేలకి, ఎంపీలకే కాలేజీలు ఉన్నాయి. మొన్న తిన్మర మన్నల గారు చాలా అద్భుతంగా కౌన్సిల్ లో చాలా అద్భుతంగా విద్య మీద 1-2 గంటలు చర్చ పెట్టినప్పుడు హాఫ్ అన్ అవర్ తను అద్భుతంగా మాట్లాడి నేను విన్నా. కౌన్సిల్లో ఉన్న ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యేలకి స్కూల్స్ ఉన్నప్పుడు, కాలేజెస్ ఉన్నప్పుడు ఆ చట్టాన్ని వాళ్ళు ఎట్లా అమలు చేస్తారు? ఆ కౌన్సిల్లో క్వశ్చన్ చేశాడు అతను. గవర్నమెంట్ లో చదువుకున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఎమ్మెల్యే కొడుకులు ఫారెన్ లో చదువుకుంటారు. మొన్న ఒక కవిత గారు ఒక వీడియో, ఒక స్టేటస్ చూసాం మనం. అంటే తను తన అబ్బాయి ఫంక్షన్ కి హార్వర్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళి చాలా అద్భుతంగా ఫంక్షన్ చేసుకున్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో తన యానివర్సరీ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఏంది? ఉస్మానియా యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీ అంటే వదిలేయండి, ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో చెప్పడానికైనా అసలు 11 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్ లేరు. అసలు అలా బీసీ రిజర్వేషన్ అమలు అసలు నేనే ఆర్టీ వేయడం జరిగింది. ఆల్ ఇండియా ఓబీసీ ప్రెసిడెంట్ గా నేను ఆర్టీ చేసిన ఓయిక్లా. అసలు ఆర్టీ డాటా ఇవ్వలేకపోతున్నారు. ఎంత రిజర్వేషన్ అమలు చేస్తున్నారు? అట్లీస్ట్ ప్రైవేట్ లో వదిలేయండి, ఈవెన్ పబ్లిక్ లా హైయర్ ఎడ్యుకేషన్ లో మా బీసీలకు ఎంత రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అంటే డాటా ఇవ్వట్టారు. అది పరిస్థితి చెప్పాలంటే. సో ముఖ్యంగా ఈ చట్టాల మీద చాలా మందికి అవేర్నెస్ తీసుకురావాలి, చాలా వర్క్షాప్ చేయాలి, ప్రజలు చైతన్యం కావాలన్న రోజులు ఈ చట్టాలు అట్నే మూలబడిపోతాయి తప్ప దీనిలో పెద్ద ప్రయోజనం ఏం లేదనేది నాకున్న అభిప్రాయం. సో కనుక ఇది చాలా అద్భుతమైన చట్టం. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఖచ్చితంగా నాణ్యమైన విద్య జరగాలంటే ప్రైవేట్ యూనివర్సిటీలో, అది ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలలో కానీ, మల్లారెడ్డి, నారాయణ, శ్రీ చైతన్య గవర్నమెంట్స్ వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ ఇన్స్టిట్యూట్ కానీ, ల్యాండ్ ఇన్స్టిట్యూట్ కానీ ఎన్నో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు గవర్నమెంట్ నుంచి లాభం పొందుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు. ఈ చట్టాన్ని కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. ముఖ్యంగా తెలంగాణ, అసలు తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం అమలు కావట్లేదు. పక్క రాష్ట్రాల్లో కొన్ని తమిళనాడు కానీ, కేరళలో ఈ చట్టం అమలవుతుంది. కానీ ఇది భారత రాజ్యాంగం అమెండ్ చేసిన చట్టాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడున్న పరిపాలకులు, పాలకులు, ప్రభుత్వవేత్తలు ఎవరు కూడా దీన్ని అమలు చేయట్లేదు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. తక్షణమే దీన్ని మనం గవర్నమెంట్ తీసుకెళ్ళాలి. దీన్ని చాలా సీరియస్ గా అవేర్నెస్ తీసుకురావాలి, చైతన్యం చేయాలి. చైతన్యం చేస్తే తప్ప దీన్ని అట్టడుగు ప్రజలు ఈ చట్టం వల్ల లాభం పొందలేరు అని నా అభిప్రాయం. కరెక్ట్. మీరు చెప్తున్నారు అంటే ఆర్టీ యాక్ట్ అన్నది స్కూల్ ఎడ్యుకేషన్లో మనం చూసినట్లయితే ఆర్టీ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 25% యాక్ట్లోనే మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లోనే 25% ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉచిత విద్య ఇవ్వాలనేసి కూడా క్లియర్గా తెలియజేశారు. కానీ ఆర్టికల్ 15(4) అన్నది ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్స్ని పెట్టాలి అనేసి చెప్తున్నారు. మనం ఒక్కసారి డేటా చూసినట్లయితే దేశవ్యాప్తంగా 56 సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటే 478 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలు 124, ప్రైవేట్ యూనివర్సిటీలు 455 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. మొత్తం 1113 యూనివర్సిటీలు ఉంటే సగానికి పైగా ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలే మనకు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి కాలేజెస్, ఇంకా అటోనమస్ కాలేజీలు అవన్నీ చూసుకుంటే ఇంకా వేలల్లో ఉంటాయి. సో మనం అభినీష్ గారు, మీరు ఈ అంశాన్ని అసలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అసలు మనకు రిజర్వేషన్లు అవసరమా? అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందా?
ఖచ్చితంగా కిరణ్ గారు, ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ ఆర్టికల్ 15(5) ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ ఉందో ఇది సమానత్వాన్ని పెంపొందిస్తుందండి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో చాలా వరకు ఆ విద్యార్థులు దీన్ని ఏమంటారు, ఉన్నత వర్గాల నుంచి వచ్చి అక్కడ చదువుకోవడానికి మనకు ఆస్కారం దొరుకుతుందండి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే అక్కడికి వచ్చి చదువుకునే అవకాశం ఉంది. కానీ అక్కడే ఆ ల్యాండ్ని లీజ్కి తీసుకొని అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ని వాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు అక్కడే పక్కకి గుడిసెలలో ఉంటారు, కానీ వాళ్లకు ఆ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి అవకాశం ఉండదండి. ఇప్పుడు ఏ విధంగా అయితే గవర్నమెంట్ స్కూల్స్లలో గవర్నమెంట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో అదే రిజర్వేషన్లు ప్రైవేట్ సెక్టార్లో కూడా అమలు అవ్వాలని రాజ్యాంగం చెప్తుందండి. ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సుప్రీం రాజ్యాంగమే కదండి, అందరు ఫాలో అవ్వాల్సింది రాజ్యాంగాన్ని. అలాంటి రాజ్యాంగంలో ఇది ఒక ఆర్టికల్ ఉందని చాలా మంది ప్రజలకు తెలియదు. దీన్ని రాజకీయ నాయకులు కప్పిపుచ్చుతారండి. ఎందుకంటే దీని ద్వారా రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ రంగ సంస్థలకు ఇది కొంచెం నష్టం కలిగిస్తుంది. ఒకవేళ రిజర్వేషన్లు కల్పించినట్లయితే వాళ్ళకు వచ్చే ఆదాయంకి కొంచెం తూట్లు పడ్డట్టు అవుతుందండి. సో దీన్ని వాళ్ళ కప్పిపుచ్చుతూ ఈ ప్రైవేట్ సెక్టార్లో యూనివర్సిటీ సెక్టార్లలో విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అనే ఒక అంశాన్ని వాళ్ళే కప్పిపుచ్చుతారు. దీన్ని తెలుసుకునే ప్రజలు కూడా వారికి ప్రైవేట్ యూనివర్సిటీలో స్కూల్స్లో ఎటువంటి రిజర్వేషన్లు లేవని మోసపోతుంటారు, నష్టపోతుంటారండి. ఇప్పుడు ఇటీవల ఒక సినిమా వచ్చిందండి, ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, విద్య అనేది గుడిలో ప్రసాదం లాంటిది, కానీ మీరు దాన్ని 5 స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్ముతున్నారు. చాలామందికి తెలియదండి, చదువుని కొనొద్దు, చదువుకోవాలి కానీ చదువుని కొనొద్దు. ఈ చదువుని కొనొద్దు, ఉన్నతమైనటువంటి వర్గాలు ఏవైతే లాభపడుతున్నాయో అదే ఉన్నతమైన విద్యార్థులకు సమానంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు లాభపడాలనే ఆర్టికల్ 15(5) మనకు చెబుతుంది. దీన్ని బడుగు బలహీన వర్గ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ దీని పట్ల అవగాహన పెంచుకొని ప్రైవేట్ సెక్టార్లలో వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ల ఫలాలను పొందాలి. రాజకీయ ప్రభుత్వాలు కానివ్వండి, ఇతర ఎన్జిఓ సంస్థలు కానివ్వండి, ఆర్టికల్ 15(5)ని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తీసుకెళ్ళాలి. ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకు ఉన్నటువంటి ఫలాలను వాళ్ళు సంపాదించుకోవాలండి. శివకుమార్ గారు, మీరు చూస్తూ ఉంటారు యూనివర్సిటీల్లో, అంటే సెంట్రల్ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ రంగానికి చెందిన యూనివర్సిటీల్లో ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఈవెన్ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి యూనివర్సిటీల్లో వచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. అదే ప్రైవేట్ యూనివర్సిటీల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ సీట్లు రాని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక దందా లెక్క జరుగుతుంది అండి. స్కూల్స్లో కానివ్వండి, లేకపోతే కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో విపరీతంగా ఉంది. యూనివర్సిటీల్లో కూడా, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా లక్షల్లో కట్టి అక్కడ విద్యని కొంటున్నారు. ఇందాక చెప్పినట్లు చదువుకోవాలి కానీ చదువు కొంటున్నట్టుగా ఉంది. ఈ తరుణంలో ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం జరగాలంటే రాజ్యాంగం ఇచ్చిన 15(4) ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న డిమాండ్ వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబ పెద్ద అయినటువంటి తండ్రి ఏమి ఆలోచిస్తారంటే, నేను ఈ విధంగా కష్టపడ్డా, నా కొడుకులు కూతుర్లు నా భావితరాలుగా ఇవి నాలాగా కష్టపడద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విద్య అనేది ఒక వనరు, దాన్ని నార్మల్ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి విద్య అనేది ఒక వనరు. ఆ వనరుని ప్రతి ఒక్కరు కూడా సొమ్ము చేసుకుంటున్నారు కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు. ప్రతి ప్రజెంట్ చూసుకుంటే ఎల్కేజీ నర్సరీ అని ఏదేదో పెట్టేసి ఈ క్లాసులకి ఇన్ని రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ మనకు ఈ ఆర్టికల్ 15(4) ఉన్నదని తెలుసుకొని మనము మన విద్యార్థులకి మనం కొట్లాడాలి. ఏదైతే ఎస్సీ బీసీ వాళ్ళకైతే ఇంప్లిమెంట్ చేయాల్సింది దాన్ని అక్రమంగా మనకు వచ్చేసింది మనదాన్ని మనమే కొనుక్కుంటున్నాం. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. మన హక్కులను మనం తెలుసుకొని ప్రభుత్వాన్ని తక్షణమే మేము కోరుతున్నాం. ఏదైతే రాజ్యాంగంలోనూ అమలుపరిచినది ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం ఏంటిది? ఎందరో మంది ఉన్నతమైన ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళకి ఇలాంటిది ఒక రాజ్యాంగాన్ని అమలు చేసింది మళ్ళీ స్టేట్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సినది ఈ విధంగా వాళ్ళకి ఇంతవరకు తెలియలేదా?
దీనివల్ల అసలు ఎంతోమంది విద్యార్థులు కార్పొరేట్లో చదువుకోలేకపోతున్నారు. ఏదంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది, ప్రతి ఊర్లో స్కూల్లో చేస్తుంది. కాకపోతే ఇప్పుడున్న జనాభాకి తగ్గట్టుగా అన్ని స్కూల్ అనేది సరిపోవు. అదే ప్రైవేట్ స్కూల్లో కూడా మనకు కేటాయించినారు. ఆ కేటాయించిన దాన్ని వీళ్ళకి కంపల్సరీగా ఇవ్వాల్సింది. కానీ వీళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే పైసలు ఎక్కువ ఇస్తారో అలాంటివి అమ్ముకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. సో ఇది తక్షణమే మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వము తక్షణమే వీటిని అమలు పరిచి పేద విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనారిటీలకు కూడా అందరికీ సమాన హక్కులు కల్పించి విద్యని వ్యాపారంగా కాకుండా ఒక భావితరాలకు అందించేటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన వనరు కాబట్టి దానిని అమ్మకుండా ప్రతి ఒక్కరికి పొందేలా చేకూర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తక్షణమే వెంటనే ఒక జీవోని విడుదల చేసి ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. మహేష్ గారు, ఇప్పుడు మనం ఈ అంశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే, ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో వాళ్ళ నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మేము బిల్డింగ్లు కట్టుకొని మా ఇష్టం వచ్చినట్లు మేము ఈ విద్యని అమ్ముతామో లేకపోతే కొనేవాళ్ళు ఉన్నప్పుడు మేము అమ్ముతున్నాము అన్న ఒక లాజిక్ వాళ్ళు తీసుకుని వస్తున్నారు. కానీ మనకు ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉంది, అంటే ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఉంది, ఇప్పుడు విద్యా కమిషన్ కూడా ఒకటి ఉంది. కానీ ఇన్ని ఉన్నా కూడా ఈ అకాడమిక్ ఇయర్ దగ్గరకు వచ్చేసరికి, అంటే స్టార్టింగ్ అయ్యేసరికి విపరీతంగా ప్రైవేట్ యూనివర్సిటీలు అసలు ఏ రెగ్యులేషన్ కూడా లేకుండా ఒక ఫీ స్ట్రక్చర్ని ఇష్టొచ్చినట్లు, అంటే బీటెక్ కోర్సులో చూసుకున్నట్లయితే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల వరకు కూడా కొన్ని కోర్సులు పోతున్నాయి. అలాగే మనకు ఎంబీబీఎస్ సీట్లు మనం చూసినట్లయితే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కోట్లలో, ఒక 2 కోట్లు 3 కోట్లు, అది ఎంఎస్ ఎంఏ ఎండి అయితే 4-5 కోట్లకు కూడా అమ్ముకుంటున్నారు. అంటే ఇంత కోట్లు పెట్టి కొని సత్తా ఉన్నవాళ్ళు తర్వాత అమ్ముతున్నారు. విచ్చలవిడిగా ఒక మార్కెట్లో అమ్మినట్లుగా కోర్సుల్ని అమ్మి రేపొద్దున వీళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్గా వస్తే ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దీనికి అసలు రెగ్యులేటరీ మెకానిజం ఒక గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? నిజంగా అండి. ఒకప్పుడు మనకి 20 years 30 years బ్యాక్ ఎంత ప్రతి డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉండేవారు. అండ్ ఎంఆర్ఓ, అండ్ ప్రతి మండలానికి కూడా ఒక రెగ్యులేటరీ ఆఫీసర్ ఉండేవారు. అండ్ ఎట్లా ఉండేదంటే ఈవెన్ స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు చాలా రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉండేవి. అంటే ఒక కరికులం కూడా చాలా చాలా పక్కడబందిగా చాలా బాగా జరిగేది. అది ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ వచ్చిందో, ప్రైవేటీకరణ మనం ఎందుకు తీసుకొచ్చినాం అంటే, ప్రభుత్వం అనేది అందరికి కూడా, మన దేశంలో జనాభా ఎక్కువ, ప్రభుత్వం అందరికి అన్ని ఇవ్వలేదు. కొన్ని సందర్భాలలో కూడా వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదు. కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ నేచర్ తోటి నాణ్యమైన విద్యని ప్రైవేట్ ద్వారా పేద ప్రజలకు అందించాలనేది ముఖ్య ఉద్దేశం ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకి ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే చాలా చాలా నిబంధనలు ఉంటాయి. అలా మీరు ఏ విధంగా పోవాలి, ఎట్లా పోవాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా ఉంటాయి. దాంట్లో కట్టుబడే మీరు అక్కడ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని, దాంతోపాటు ఎస్టాబ్లిష్ చేసుకున్నందుకు 10 మందికి ఉద్యోగం ఇస్తున్నందుకు, విద్య నాణ్యత చెప్పుకున్నందుకు చాలా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఆ ఇన్సెంటివ్ తీసుకుంటారు వీళ్ళు. తీసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యం ఏమైతుందంటే, ఈ పొలిటికల్ పీపుల్సే ఎక్కువ ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ స్కూల్ ఓన్ చేసుకుంటారు. అంటే ఎమ్మెల్యేలే, ఎంపీలే, ఎమ్మెల్సీలే, వీళ్ళే కార్పొరేట్ వ్యవస్థను మొత్తం వీళ్ళు నడిపిస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని పేద ప్రజలు ఎవరైతే ఇక్కడ రాంగన్నో దాంట్లో ఉన్న రెగ్యులేటర్ మెషినరీస్ అంతా కూడా కథం తీసి పట్టేశారు. ఇప్పుడు ఏ డిస్టిక్ పోయినా పేరుకే ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పేరు ఉంటే తప్ప అసలు ఆయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాడు. ఆయన మన దగ్గర హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉందండి, పేరు కమిషన్. అట్లీస్ట్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళదు. అక్కడికి ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్తున్నారు, ఏం సిలబస్ చెప్తున్నారు, రెగ్యులేట్ కారు, ఏం చేయరు. పర్మిషన్ వరకు ఇస్తున్నారు. పర్మిషన్లు విచ్చలవిడిగా ప్రైవేట్ విద్యా సంస్థలకి నేనే ఉన్నానండి. మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గ్లోబల్ లో చాలా స్కోప్ ఉంది. దీన్ని జస్ట్ ఈ కరికులం ఎక్స్పాండ్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ చుట్టూ దాదాపు 10 సార్లు తిరిగిన, జస్ట్ 10 సార్లు తిరిగిన, ఎవరు అక్కడ పట్టించుకున్న నాదులు లేదు. అంటే మన దగ్గర రెగ్యులేటర్ సిస్టమ్స్ ఇట్లా అయిపోయినాయి అనమాట. పేరుకి లైక్ టూత్లెస్ రెగ్యులేటరీ మెకానిజమ్స్. ఇక బీటెక్ చూసుకుంటే బీటెక్ అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలందరూ కూడా ఇంజనీరింగ్ చదవాలి, అందరూ కూడా ఇంజనీరింగ్ కావాలి, ఉద్యోగస్తులు కావాలి ఉద్దేశంతో ఆయన
ఒక ఫీజు రియంబర్స్మెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అసలు విచ్చలవిడిగా చదవడము, గవర్నమెంట్ నుంచి ఫీజులు ఫెలోషిప్ వసూలు చేసుకోవడం, ఇష్టం వచ్చిన డబ్బులు కట్టుకోవడం, డబ్బులు కష్టపడి 2 లక్షలు 3 లక్షలు ఫీజు కడతారు, అప్పు చేసి కడతారు. అయినా మరి వానికి ఏమైనా స్కిల్స్ వస్తున్నాయా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందా, వాడు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అది కూడా లేదు. అంటే నాసిరకం విద్య, పేరు మొత్తం పేరుకి బీటెక్, ఈ ఎంబీబీఎస్ అయితే ఇక అసలు కోట్ల వ్యాపారం. అది పేరుకి ఇప్పుడు కొనుక్కోవడం, డబ్బున్నాడు కొనుక్కోవడం, పేద ప్రజలు ఎంబీబీఎస్ చదవడం అంటే కళ. ఎంతో అంత కేసీఆర్ పుణ్యమన్న 33 కోటి పుణ్యమన్న మనకి ఇది మన హెల్త్ కాలేజెస్ వచ్చినాయి తప్ప, లేకపోతే పేద పిల్లవాడు, నాకు తెలిసిన రీసెంట్ ఒక ఇన్సిడెంట్ నేను చదివిన, వాడు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కానీ డబ్బులు లేక కట్టలేక పరిస్థితి, ఫీజు కట్టలేకపోవడం వల్ల ఆ ఎంబీబీఎస్ సీట్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంటే ఇట్లా చాలా ఉన్నాయండి. అంటే లిటరల్ గా మన దగ్గర ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ చాలా వరస్ట్. కేవలం కార్పొరేట్ వాళ్ళకి చేకూర్చి లాభం చేకూర్చి బిజినెస్ చేకూర్చే అడిగి ఉన్న ఫీ స్ట్రక్చర్ తప్ప, పేదవాడికి విద్య అందాలనే ఒక విద్య అందించాలి, సమాజంలో అసమానతలు తీసేయాలి అనే ఆలోచన లేదు. ఇంకోటి, ఇప్పుడు ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా ఈ వీటిని రెగ్యులేటర్ చేయడంలో అటర్ ఫ్లాప్ ఫెయిల్ అయిందండి. ఓకే, అదే అంటే కమిషన్ టూత్లెస్ కమిషన్గా అయింది, రెగ్యులేటరీ మెకానిజం అనేది కంప్లీట్ ఫెయిల్ అయింది అనేసి మహేష్ గారు చెప్తున్నాడు. అబ్నీష్ గారు, మీరు అంటే ఈ సమానత్వం ఏదైతే ఉందో, ఈ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఆ డాక్యుమెంట్ ఫార్మేషన్లో అంటే ఒక కాన్స్టిట్యూషన్లో ఉన్నట్టుగానే ఉంది కానీ బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఒక డిఫరెంట్గా ఉంది. సో ఈ సమానత్వం తీసుకురావడానికి విద్యార్థులుగా, యువతగా వాళ్ళ యొక్క రోల్ ఏముంటుంది? ఖచ్చితంగా కిరణ్ గారు, ఇవి అవగాహన కల్పించడంలో కానీ, పొందపరచడంలో కానీ, దీన్ని సద్వినియోగపరచుకోవడంలో కానీ విద్యార్థులదే పై చేయని మనం భావించవచ్చండి. ఫస్ట్ ప్రభుత్వాలు వాళ్ళు ఇన్సెక్యూర్గా ఏం ఫీల్ అవుతాయంటే, విద్య ఎక్కడ పేద విద్యార్థులకు అందితే ఎక్కడ రేపటి రోజున ఈ బడుగు బలహీన వర్గాలు మాపై తిరగబడతాయో అన్న ఒక ఇన్సెక్యూర్ ఫీల్తోని చాలామంది రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ విద్యకు పేదలను దూరంగా ఉంచుతాయండి. ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, సావర్నిటీ, ఇలా అంబేద్కర్ గారు తన మేధోని ఎంతో శ్రమ దారబోసి రాజ్యాంగంలో ఇన్ని పొందబరిస్తే అవి ఒక పేపర్ మీద రాతలుగానే మిగిలిపోయాయండి. పేపర్ మీద రాతలుగానే మిగిలిపోయాయి కానీ తలరాతలను మార్చే శక్తులుగా ఇప్పటికీ 100% అవి అమలు కాలేవనే మనం చెప్పాలి. అదే యువత పాత్ర ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న మొత్తం వ్యవస్థలో డెమోక్రటిక్ డివిడెంట్ అంటే మనకి ఇప్పుడు ఎక్కువగా యువత మనకు ఉన్నారు కాబట్టి దేశంలో, వాళ్ళు ఈ సమానత్వం అంటే ఏదైతే మీరు అన్నట్టు ఇందాక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం యువత రోళ్ళు, స్పెసిఫిక్గా రోల్స్ ఏముంటాయి అంటారు? ఎలా పోరాడాలి, ఏం చేయాలి, ఏంటి అన్న అంశం మీద సింపుల్గా ఒకటి చెప్తాను కిరణ్ గారు. ముందు ఆయన ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, సోషల్గా ఎడ్యుకేట్ అయ్యాడు అనుకోండి, ఇఫ్ హీ ఈస్ క్యాపబుల్ టు ఎడ్యుకేట్ అండ్ ఇఫ్ హీ క్యాపబుల్ టు అండర్స్టాండ్ ద కాన్స్టిట్యూషన్, మనం పెద్దగా ఏం చేయాల్సిన లేదండి. కాన్స్టిట్యూషన్ అర్థమైతే భారతదేశం తలరాత మారుతుంది. విద్యార్థుల పాత్రని అంటే రేపటి రోజున ఉన్నటువంటి భారతదేశ భవిత ప్రస్తుత విద్యార్థులదే అండి. వారు అంటే గత పాలకుల్లా కాకుండా, ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకుల్లా కాకుండా ఒక కొత్త హ్యూమన్ పవర్గా కాన్స్టిట్యూషన్నే సుప్రీంగా అనుకొని వారు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విలువలకు కట్టుబడి దాన్ని అనుసరిస్తే చాలు. మనం ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదండి. సమానత్వం కానీ, ఫ్రేటర్నిటీ కానీ, సావర్నిటీ కానీ, ఈక్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి కాన్స్టిట్యూషన్ ద్వారా అమలైపోతాయి. మనకి ఇంకేం అవసరం లేదండి. రాజకీయ శక్తులు కూడా కాన్స్టిట్యూషన్ పరంగానే నడుచుకున్నాయి అనుకోండి, దీని లేదు. కానీ ఇక్కడ చాలా అవకతవకలు ఉన్నాయండి. విద్యార్థులకు కాన్స్టిట్యూషన్ ఎలా అర్థం అవ్వాలి? ఇంటింటికి ఒక కాన్స్టిట్యూషన్ బుక్ పంచండి. ప్రభుత్వాలు ఇంటింటికి ఒక కాన్స్టిట్యూషన్ బుక్ను పంచితే విద్యార్థులు ఎడ్యుకేట్ అయ్యి రేపటి రోజున సమాన హక్కుల కోసం పోరాడతారు. రేపటి రోజునటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడతారు, వాళ్ళ రైట్స్ కోసం పోరాడతారు, వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీస్ కోసం పోరాడతారు. భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. భారతదేశం ఒక సమానత్వ దేశంగా డెమోక్రటిక్గా ఎదుగుతుంది. HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది వీటి వల్ల. అది మెయిన్ కిరణ్ గారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరగాలంటే విద్య ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విద్య రావాలంటే కాన్స్టిట్యూషన్ సక్రమంగా అమలు కావాలి. కానీ మన రాజకీయ నాయకులు దాన్ని అమలు కానివారు, అది మన దురదృష్టంగా భావించాలి. కానీ విద్యార్థులు వారంతటా వారే
అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా విద్య కోసం పోరాడి కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకొని రేపటి భారతదేశం కోసం పోరాడాలి. డెమోక్రటిక్ మెకానిజంలో పోరాడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ముఖ్యంగా ఈ స్టేట్ యూనివర్సిటీస్ ఉస్మానియా కానీ, కాకతీయ, పాలమూరు యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు కానివ్వండి, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఈ రూరల్ బేస్డ్ మార్జినలైజ్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ అంశాల మీద పోరాడాల్సిన అవసరం ఉందనేసి అభినీష్ గారు చెప్తున్నారు. శివ గారు, ఇప్పుడు అంటే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఈ అంశాల మీద ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా కన్వెన్షన్లు, ప్రొటెస్ట్లు, మీటింగ్లు, ధర్నాలు ఇలాంటివి చాలా చేసి ఉన్నారు ఆల్రెడీ. సో దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమంటారు? అంటే పర్టికులర్గా ఆర్టికల్ 15(5) అంటే ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ విషయం, అలాగే స్కూల్స్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద స్కూల్స్లో 25% రిజర్వేషన్ అమలు, అంటే 25% ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అమలుని ఎలా ముందుకు తీసుకుని వెళ్తారు? అదే అండి, ఒకప్పుడు మనము చూసుకుంటే జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఒకప్పుడు రాత్రి బడులు నడిపించి ఎంతోమందిని ఎడ్యుకేట్ చేశారు. సో విద్య వల్లనే చాలామంది ఎడ్యుకేట్ అయ్యారు. సో ఆ రోజు ఆ జ్యోతిబాయి పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఎడ్యుకేట్ చేయకపోతే నాటి తరం నుంచి నేటి వరకు స్టిల్ అలాగే ఉండేది. సో వాళ్ళు విద్యని ఎంతో గుర్తించి, దాని ప్రాముఖ్యతను గుర్తించి ఆ రోజు రాత్రి బడులు కూడా నడిపారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం కూడా పేద ప్రజలకు గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన విద్యని నాణ్యతమైన ధరలో అందించాలి. అప్పుడే కానీ పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి చేరడానికి గొప్ప అవకాశంగా ఉంటుంది. సో మేము ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. పేద ప్రజలకు ఓబీసీ రిజర్వేషన్లను పెంచాలి అనేసి మేము ఎన్నో కన్వెన్షన్లు స్టేట్ వైడ్ నుంచి నేషనల్ వైడ్గా చేస్తూనే ఉన్నాం. సో మా ఫలితానికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మేము దీన్ని చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆర్టికల్ ఏవైతే ఉందో దాన్ని కూడా తక్షణమే గుర్తించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇది రాజ్యాంగంలో ఉంది కానీ పేపర్లోనే ఉంది, అమల్లోకి ఎందుకు రావలేదనేసి ప్రతి ఒక్కరు కూడా అడగండి. ఇప్పుడు ఏదైతే స్కూలు ఉంటాయో సార్, ఇది మాకు రాజ్యాంగంలో ఉంది, మాకు ఎందుకు ఇంప్లిమెంట్ చేసలేరు అనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక స్కూల్ని కానీ ప్రశ్నిస్తే పేరెంట్స్కు అప్పుడే కానీ మనకు ప్రతి ఒక్కరు తిరగబడితే కానీ మనం ఏం సాధించలేమండి. రైట్. సో ఇందులో ముఖ్యంగా పేరెంట్స్ అసోసియేషన్స్, విద్యా పరిరక్షణ చట్టం సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అలాగే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా డెమోక్రటిక్ వేలో, కాన్స్టిట్యూషన్ వేలో మన హక్కుల కోసం పోరాడి ఈ ఏదైతే ఆర్టికల్ 15(5) మరియు ఆర్టీఈ యాక్ట్ ద్వారా అమలు చేస్తున్న స్కూల్స్లో 25% రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే మేలుకొని ఈ ఆర్టికల్ ఇంప్లిమెంటేషన్ కోసం పోరాడాలనేసి, ఇంప్లిమెంట్ చేయాలనేసి, ఈ ఇంప్లిమెంట్ చేసే దశలో పోరాటాల్లో మేము కూడా చురుగ్గా పాల్గొంటామనేసి విద్యార్థులు, విద్యార్థి నాయకులు ఇక్కడ తెలియజేశారు. ఈ చర్చలో భాగంగా ఈ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమలు చేసే క్రమంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఇలా ముందుకెళ్తారు ఏంటి అన్నది మనము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం చూసుకుందాం. ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది. ఇంకా విద్యని చదువుకుందాం అనే రీతిలో అమ్ముకునేటట్లు కాకుండా నాణ్యమైన విద్యని, నాణ్యమైన ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఉందో దాంతో అమలు చేసేటట్టుగా పోరాడతారనేసి ఈరోజు విద్యార్థి నాయకులు ఈరోజు తెలియజేయడం జరిగింది. మరొక అంశంలో నెక్స్ట్ వచ్చే యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.